కనకం కుమారస్వామి జిల్లా చైర్మన్ గారు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉన్న మా అన్న మాజీ జెడ్పీటీసీ వీరేష్ అన్న, అదేవిధంగా మాజీ సర్పంచులు, అదేవిధంగా విద్యార్థి యువ కిషోరాలు ప్రతి ఒక్కరు కూడా అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ వందనాలు. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమ ఫోరం ఆధ్వర్యంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులను గుర్తించాలన్న ఉద్యమంతో రాష్ట్ర చైర్మన్ గారు సీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క పార్టీని కూడా కలవడం జరిగింది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లోపల ఉద్యమకారులను తప్పకుండా గుర్తించండి అన్నప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో లోపల పొందుపరిచి ఉద్యమకారులను గుర్తించి వాళ్లకు 250 గజాలు ఇవ్వాలని కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఉద్యమకారులను కూడా ప్రతి నెల కూడా ఉద్యమకారులకు 25,000 రూపాయల పింఛను కూడా ఇవ్వాలని కూడా ఆ రోజు పెట్టడం జరిగింది. దాన్ని ముఖ్యంగా దాన్ని అమలు చేయాలని ఈరోజు మన ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఉద్యమకారుల ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ గారికి అదేవిధంగా ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇక రెండో విషయం, ఎందుకంటే ఉద్యమకారులు ఏ విధంగా కూడా ఉద్యమం చేసిరు జమ్మికుంట కేంద్రంగా, ఏ విధంగా కూడా ఆ రోజు ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విద్యార్థి జీవితాలు, ఎందుకంటే ఆ రోజు ఉద్యమం చేయబట్టి ఆ రోజు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఏదో చిన్నపాటి ఏదో ఒక జాబులలో ఉండరు. ఆ రోజు ఉద్యమం చేయబట్టి ఆర్థికంగా కూడా నష్టపోవడం జరిగింది. ఇంకా ఇతరతర వాళ్ళు కూడా ఆ రోజు ఉద్యమం చేయబట్టి ఆర్థికంగా నష్టపోవడం కూడా జరిగింది. కానీ గతంలో గుర్తింపు లేనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కూడా ఉద్యమకారులను గుర్తించవలసిన అవసరం ఉంది. ఇప్పటికే ముఖ్యంగా స్థానిక అప్పుడు మేనిఫెస్టో ఉన్న మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఆధ్వర్యంలో మేనిఫెస్టోలో పెట్టడం కూడా జరిగింది. మరొక ఉద్యమ నాయకుడు పార్లమెంటులో పెప్పర్ స్ప్రే పొన్నం ప్రభాకర్ గారు కూడా పూర్తిగా కూడా ఈ ఉద్యమకారులకు అండగా నేను ఉంటా, తప్పకుండా మీ పోరాటం తప్పకుండా కూడా మీ ఏవైతే చెప్పినావో దాన్ని అమలు చేయడానికి మేము తప్పకుండా సుముఖంగా ఉంటామని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా అదే కాకుండా ఉద్యమకారులకు మనందరం కూడా ఒక ఎఫ్ఐఆర్ అయినోళ్ళే కాకుండా ముఖ్యంగా ఆ రోజు ఎందుకంటే ఉద్యమాలలో కొన్ని పరిస్థితులలో ఎందుకంటే అప్పుడు ఉద్యమ సమయంలో కేసులు అయినాయి కాబట్టి మిగతా ఎవరైతే ఈ మండళ్ళు లీడ్ చేసే వ్యక్తులు ఉన్నారో లేకుంటే ఇతర ప్రెస్లలో లీడ్ చేసే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద మాత్రమే కేసులు అయినాయి. మిగతా వాళ్ళ మీద ఎందుకంటే ఉద్యోగాలు లేకుంటే ఆర్థికంగా కేసులు అయినట్టయితే కోట్ల పొట్టి తిరగవలసి వస్తుందన్న ఉద్దేశంతో ఆ రోజు వందలాది మంది మీద కూడా